ఓం నమ శివాయ. రేపు జరగబోయే మహాశివరాత్రి సాధారణ పండుగ కాదు. ఇది శివుడి అత్యంత పవిత్రమైన రాత్రి. సంవత్సరంలో ఒకే ఒక రోజు శివుడి తాండవం అత్యంత శక్తివంతంగా జరిగే సమయం ఇదే. శివపురాణం ప్రకారం ఈ రాత్రి జగత్తంతా శివతత్వంతో నిండిపోతుంది. మనం చేసే చిన్న పూజ, చిన్న జపం కూడా కోట్ల పుణ్య ఫలితాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రాత్రి ఎందుకు అంత పవిత్రమో తెలుసా? ఈరోజే పరమశివుడు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని నమ్మకం ఉంది. బ్రహ్మ విష్ణువులు కూడా ఆ అనంత జ్యోతిర్లింగానికి ఆరంభం, అంతం కనుగొనలేకపోయారని కథ చెబుతుంది. అందుకే శివరాత్రి అంటే అహంకారానికి అంతం, ఆత్మజ్ఞానానికి ఆరంభం. మహాశివరాత్రి రాత్రి 12 గంటల సమయం అత్యంత శక్తివంతమైన. ఆ సమయానికి శివుని పేరు ఒక్కసారి భక్తితో జపించినా జీవితం మార్పు వస్తుందని అంటారు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ఈ రాత్రి ప్రత్యేకంగా శక్తివంతంగా పనిచేస్తుంది. మీరు 108 సార్లు జపిస్తే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంకా ఒక రహస్య విషయం ఏమిటంటే, ఈ రాత్రి ఉపవాసం చేసి జాగరణ చేస్తే గత జన్మ పాపాలు కూడా క్షమించబడతాయని విశ్వాసం ఉంది. చాలామంది పెద్దలు చెబుతారు, శివరాత్రి రోజు ఒక్క గ్లాస్ నీళ్లు కూడా శివలింగంపై అభిషేకం చేస్తే అది గంగాజలంతో చేసిన పూజకి సమానం అని. ఈ రోజు 4 రాశుల వారికి ప్రత్యేకంగా శుభప్రదం అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా లాభం ఉంటుంది. మకర రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీనరాశి వారికి కుటుంబ సంతోషం పెరుగుతుంది. కానీ నిజానికి శివుని కటాక్షం పొందడానికి రాశి అవసరం లేదు, భక్తి చాలు. మహాశివరాత్రి రోజు కొన్ని పనులు తప్పక చేయాలి. ఉదయం స్నానం చేసి తెల్లటి లేదా నలుపు దుస్తులు ధరించాలి. శివాలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లోనే చిన్న శివలింగం ముందు దీపం వెలిగించాలి. బెల్లం, పాలు, నీటితో అభిషేకం చేయవచ్చు. బిల్వపత్రం సమర్పిస్తే అది అత్యంత శుభప్రదం. అయితే కొన్ని పనులు చేయకూడదు కూడా. కోపం పడకూడదు, అబద్ధం చెప్పకూడదు, మాంసాహారం తినకూడదు, ఎవరికైనా హాని చేయకూడదు. ఎందుకంటే ఈ రాత్రి మన కర్మలు వేగంగా ఫలితమిస్తాయని నమ్మకం ఉంది. మహాశివరాత్రి అనేది కేవలం పండుగే కాదు, మనలోని అంధకారాన్ని తొలగించే రాత్రి. మన లోపల ఉన్న కోపం, ఈర్ష్య, దురాలోచనలను శివుడి పాదాల వద్ద ఉంచి మనసును శుద్ధి చేసుకునే రోజు. ఈ రాత్రి మీరు ఒక పని తప్పక చేయండి. అర్ధరాత్రి 12 గంటలకు ఒక దీపం వెలిగించి కళ్ళు మూసుకుని మీ కోరికను శివుడికి చెప్పండి. కానీ కోరిక ముందు ఒక మాట చెప్పండి, శివయ్య, నా జీవితంలో ఏది మంచిదో అది జరగాలి. అప్పుడు మీ జీవితంలో జరిగే మార్పు మీరు గమనిస్తారు. మహాశివరాత్రి రాత్రి శివుడి శక్తి భూమిపై అత్యధికంగా ఉంటుంది. ఆ శక్తిని పొందడానికి మనం చేయాల్సింది ఒక్కటే, నమ్మకం. భయం కాదు, ప్రేమతో చేసిన పూజే శివుడిని ప్రసన్నం చేస్తుంది. మహాశివరాత్రి అంటే కేవలం ఒక పండుగ కాదు, అది శివుడి పరీక్ష రాత్రి అని పెద్దలు చెబుతారు. ఒకప్పుడు చిన్న గ్రామంలో చాలా పేదవాడైన వేటగాడు ఉండేవాడు. అతను భక్తుడు కాదు, పూజలు కూడా చేయడు. కానీ ఒక మహాశివరాత్రి రాత్రి అతని జీవితంలో జరిగిన ఒక సంఘటన అతన్ని శివుడి ప్రియభక్తుడిగా మార్చింది. ఆ రోజు అతను అడవిలో వేటకు వెళ్ళి రాత్రి అయ్యేసరికి ఇంటికి తిరిగి రాలేకపోయాడు. అడవిలో భయంతో ఒక చెట్టు మీదకి కూర్చున్నాడు. అతనికి తెలియదు ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉందని. రాత్రంతా నిద్రపోకుండా జాగారం చేస్తూ చేతిలో ఉన్న ఆకులు ఒక్కొక్కటిగా కింద పడేస్తూ ఉండిపోయాడు. అవి బిల్వదళాలు. అవి నేరుగా శివలింగంపై పడుతున్నాయి. అతనికి తెలియకుండానే ఉపవాసం చేశాడు, జాగరణ చేశాడు, బిల్వార్చన చేశాడు. తెల్లవారేసరికి శివుడు అతనికి కటాక్షం ఇచ్చి అతని పాపాలు క్షమించాడని పురాణంలో ఒక కథ ఉంది. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, శివుడికి కావలసింది కేవలం భక్తి, ఉద్దేశం పవిత్రంగా ఉంటే చాలు. మహాశివరాత్రి రాత్రి మనం చేసే ప్రతి మంచి ఆలోచన, ప్రతి జపం, ప్రతి దీపం అనేక రెట్లు ఫలితమిస్తుంది. ఈ పవిత్రమైన రాత్రి ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా? శివతత్వం అత్యంత చురుకుగా ఉండే సమయం ఇదే.
అని యోగులు చెబుతారు. అందుకే చాలామంది ధ్యానం చేస్తారు. ఓం నమఃశివాయ అనే మంత్రం ఈ రాత్రి బ్రహ్మాండంలో ప్రతిధ్వనిస్తుందని అంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.